రిమెంబర్ దిస్, నీ ఆత్మీయ యాత్రలో అన్నీ కలిసిరా, అన్నీ పాజిటివ్గా ఉండవు. నీ చుట్టూ ఉన్నవారందరూ నిన్ను బలపరిచేవారు ఉండరు. మ్యాక్సిమం నీ చుట్టూ చేరిన వారు ఎలాంటి వారంటే నిన్ను బలహీనపరచేవారై ఉంటారు. నీ స్టాండర్డ్కి వ్యతిరేకంగా క్రియ చేసేవారు ఉంటారు. ఎలాగైనా సాతాను అనేకుల్లో ప్రవేశించి ఆ స్థిర హృదయం, స్థిర మనసుని చెడగొట్టాలని ప్రయత్నం చేసే వాళ్ళ సంఖ్య మీ చుట్టూ ఎక్కువగా ఉంటాయి. కానీ రూతు యొక్క సాక్ష్యం, తోటి కోడలు ఎంత వ్యతిరేకంగా మాట్లాడినా ఆ మాటలు ఆమెను మార్చలేదు. ఆమె చేసుకున్న నిర్ణయమే స్థిరం. ఆ స్థిర నిర్ణయానికి ఎవరు అడ్డు చెప్పలేని పరిస్థితుల్లో ముందుకు సాగిపోయింది. ఈ రోజున రాకడికి ఒక సంఘం ఎలా సిద్ధపడాలి అన్న అద్భుతమైన పాఠం తన ద్వారా నేర్పిస్తుంది. అదేమిటో 2 మాటలు మీకు చూపిస్తాను. రూతు పుస్తకం తీయండి అందరు త్వరగా. రూతు పుస్తకం 3వ అధ్యాయం మొదటి కొన్ని మాటలు చదువుదాం. ఆమె అత్తయ్య నయోమి, నా కుమారి, నీకు మేలు కలుగునట్లు నేను నీ కొరకు విశ్రాంతి విచారింపవలసిన దానను. నీకు మేలు కలుగునట్లుగా నీ కొరకు నేను విశ్రాంతి విచారించబోతున్నాను. ఎవని పనికత్తెల యొద్ద నీవు ఉంటివో ఆ బోయజు మనకు బంధువుడు. ఇదిగో ఈ రాత్రి అతడు కళ్ళమున ఎవరు తూర్పార పట్టింపబోచున్నాడు. నీవు స్నానము చేసి, ఫస్ట్ నీవు స్నానము చేసి తైలము రాసుకో, సెకండ్ తైలము రాసుకో, నీ బట్టలు కట్టుకొని, 3 నీ ప్రశస్తమైన వస్త్రములు ధరించు, ఆ కళ్ళమునకు వెళ్ళుము, 4 ఆ కళ్ళ మెద్దకు వెళ్ళాం. అతడు అన్నపానములు పుచ్చుకొనుట చాలించు వరకు నీవు అతనికి మరుగై ఉండుము. 5 మరుగుగా ఉండు, హైడ్ యువర్ సెల్ఫ్. అతడు పండుకొనిన తరువాత అతడు పండుకొనిన స్థలమును గుర్తెరిగి లోపలికి పోయి అతని కాళ్ళ మీద ఉన్న బట్ట తీసి పండుకొనవలెను. అక్కడ పాదముల దగ్గర ఉండాలి, పాదముల దగ్గర చేరాలి. తర్వాత నీవు చేయవలసిన దానిని అతడు నీకు తెలియజేయనని ఆమెతో అనగా, ఆమె నీవు సెలవిచ్చినంతయు చేసేదని చెప్పి ఆ కళ్ళమునొద్దకు పోయి, చేసి చెప్పిందంతా కూడా చేస్తాను. నమస్కారం. అందరూ నా వైపు చూడండి. ఎవ్రీబడి, ఈరోజున మీకు అందరికి ఒక సిద్ధపాటు. నీ ప్రక్కన ఎవరున్నారు, ఎలాంటి వారు ఉన్నారో మర్చిపో. నీ ఆత్మీయ జీవితాన్ని లాగేస్తున్నారా, పిండేస్తున్నారా, పీల్చేస్తున్నారా? నీ ఆత్మీయతని పాడు చేసేస్తున్నారా? నువ్వు ప్రార్థనలు ఎదగకుండా నేను అభ్యంతరపరుస్తున్నారా? ఎలాంటి వారు నీ చుట్టూ ఉన్నారా? ఆలోచించు. నువ్వు రాకడికి సిద్ధపడాలంటే నీకు ఒక ప్రత్యేకమైన, ఒక ప్రాముఖ్యమైన సిద్ధపాటు. ఫస్ట్ స్నానము చేసి. ఇక్కడ బోయాజు అనగా ప్రభు అయిన యేసు క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. బోయాజ్ రిజెంబుల్స్ జీసస్ క్రైస్ట్. ఇప్పుడు రూతు బోయాజును కలవటానికి వెళ్తుంది. అలా కలవటానికి వెళ్తున్న ఆ నేపథ్యంలో ఆమె ఎలా సిద్ధపడి వెళ్తుంది? రేపు మనం యేసు క్రీస్తును కలవబోతున్నాం. ఎవరిని కలవబోతున్నాం? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రేపు మనం యేసయ్యని కలవబోతున్నాం. ఆ యేసయ్యని కలవటానికి ముందుగా మనం ఎలా సిద్ధపడాలి? ఆ సిద్ధపాటులో మొదటిది స్నానం చేయాలి. స్నానం అనగా కడుక్కోవడం అలా శుద్ధి చేసుకోవడం, పవిత్రపరచుకోవడం. మరో విధంగా రక్షణ, బాప్తిస్మం సాదృశ్యమైన మొదటి అనుభవం. ప్రియులారా, యేసు ప్రభుని కలుసుకోవాలంటే మొదట నువ్వు స్నానం చేయాలి.